ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్, ఈ కేసుని ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ ఏం జరగబోతుంది అంటారు? ఇది మనీ లాండరింగ్ కన్నా పొలిటికల్ లాండరింగ్. ఇది కవిత గారి మీద ఉన్న సాక్ష్యాలు ఏంటి? ఎవరిచ్చారో సాక్ష్యాలు? మీరు చెప్తున్న మా దగ్గర ఉన్న ఆధారాలు మాకు చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? ఒక రిమాండ్ ఖైదీ సుకేష్, మరొక రిమాండ్ ఖైదీ పిళ్ళై, మరొక రిమాండ్ ఖైదీ నాయర్. ఆల్రెడీ జైల్లో ఖైదీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం వేదమా? ఒక దొంగ తాను కేసు నుంచి తప్పించుకుంటానికి నేను కాదు దొంగ, అదిగోని చేయి చూపిస్తాడు, ఇదిగోని చేయి చూపిస్తాడు. బయట ఉన్న వాళ్ళు కాదు, ముందు ఖైదీగా ఉన్నవాళ్ళు అప్రూవర్గా మారారట, వాళ్ళు ఇచ్చారట సాక్ష్యాలు. వాడు తప్పించుకుంటాను ఇచ్చాడు. అవి తప్పితే, మీరు ఖైదీల సాక్ష్యాలు తప్పితే మీ దగ్గర వేరే ఆధారాలు ఏమున్నాయి? నిన్న కూడా కోర్టులో ఏమన్నా చూపించగలిగేదా? ఉన్నాయి, ఇంకా ఎంక్వైరీ చేయాలి, ఉన్నాయి, ఇంకా ఎంక్వైరీ చేయాలి అంటారు. ఈ ఎంక్వైరీ చేయాలి, ఉన్నాయి, ఇంకా ఎంక్వైరీ చేయాలని ప్రొలాంగ్ చేస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ బీఆర్ఎస్ను బదనాము చేయడానికి, ఎన్నికల ముందు బీఆర్ఎస్ను పరువు తీసేసి పరువు పోగొట్టడానికి వేసిన ఎత్తుగడ తప్పితే సాక్ష్యాలు ఉంటే ప్రొడ్యూస్ చేయాలి.